4 కామెంట్లు కుదిరితే హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా ఆవిడ ఇంకా ఏదో ఎదుగుతుంది. పచ్చడి చేయడానికి అన్ని రెడీగా పెట్టిందనమాట. మెంతుకూర, ఇదిగోండి మెంతుకూర, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టింది, పచ్చిమిరపకాయలు, చింతపండు కొంచెం నానబెట్టి పెట్టింది, పల్లీలు ఇమ్మన్నాను ఎతుకుతుంది. ఏం ఎతుకుతున్నావు? పల్లీలు 2 రోజులు ఇది మొన్న అంత ముందు 2 రోజులు వాడేసా కదా, ఇంకొన్ని లేవని చెక్ చేస్తాను. అట్లా నువ్వు బకెట్లలో వేసి కావాల్సినప్పుడల్లా అన్ని బయట తీసి మళ్ళీ పెడతావా? రాసి ఇంత లేట్ అవుతా ఉండదు. ఏంటి అసలు మా ముఖం చూపించట్లేదు. మర్చిపోయిద్దండి ఇంతే, అవి ఎక్కడో దొరుకుతాయి మళ్ళీ పడిపోతా. మొన్న తెచ్చాము, తేలేదా? అయిపోయినాయి అంట. కొన్ని సరిపోతాయి లేవని చెక్ చేస్తున్నా నేను. ఓకే, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మాకైతే కొత్త బండి అయితే వచ్చింది. ఏ కొనుక్కోదు, ఎప్పటిదో ఇంట్లో ఉంటే తెచ్చా ఖమ్మంలోది. ఇది ఎప్పటిదో గత 3 సంవత్సరాల నుండి తవ్వకాలలో దొరికింది. మళ్ళీ పల్లీలు అయిపోయాయా? అలా డబ్బా నింపేనే, మళ్ళీ అయిపోయినాయా? పల్లీలు మొన్న కూడా మనం చట్నీకి నేను వాడేసరికి అయిపోయినాయి. అవును, దోశలకు వర్షం బట్టి 4 days. మా ఆవిడ అది కేజీ అయితే ఎప్పుడు తీసుకున్నాను. ఉన్నాయి అట్లా ఎత్తుకుంటుందంటే ఉన్నాయని అర్థం. మొన్న వెళ్ళేటప్పుడే పల్లీలు మర్చిపోయి వచ్చాం కదా నువ్వు అన్నావు. హాయ్ ఫ్రెండ్స్, దీవెన్ చేస్తాడంట, మీరు వచ్చేయండి. ఆహా, మీరు వద్దంట, వాడే చేస్తాడు. మార్నింగ్ 6:30 7 పాలు కాగపెట్టారండి. ఆల్రెడీ ఇప్పుడు 7 అయింది, మళ్ళీ ఈవినింగ్ 7. ఎండకి పాలు ఉంటాయి అని ఇప్పుడే కాగపెట్టి జస్ట్ తోడేసి. కుంకుమ అంటుంది, నువ్వు కుంకుమ చేస్తే ఇక ముట్టుకుని ఇక్కడ వచ్చింది. చల్లగా ఉంటే నీకు ఎందుకు ఇట్లా చౌడబడుతుంది? డాన్స్ చేస్తుందా? ఆ చౌటలు వస్తే నీకు తొందరగా బాగా పోతారు. రోజు బాగా చౌటలు రావాలనుకుంటున్నా. ఆ చౌటలు వేరమ్మా, చవటలా కోరుకున్నాం, చవటలు గొప్పవాలని. సో ఓకే, పచ్చిమిరకాయలు కట్ చేయకుండా వేస్తే ముఖాలు పేలుతాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అయినా సరే నీకు ముఖం కంటే ఇలానే ఇంపార్టెంట్. కట్ చేయాలా? ఈ ఫోటో తీసుకున్నాను వీటిని, షాపింగ్ బోర్డ్ని షాపింగ్ బోర్డ్ అన్నా, షార్ప్నర్ అని వేరు ఏదో ఒకటి అన్నాగా. ఇన్ని పచ్చిమిరకాయలు ఇచ్చేవాడి కానలేవా? ఫుల్ చింతపండు టమాటా ఎక్కువ ఇచ్చా అని. ఉన్నాయి పల్లీలు, ఇప్పుడు ఎదుగుతా నేను. దొరికితే చూద్దామా? జీలకర్ర ఇదిగోండి నూనె తగ్గించి పెట్టుకోవాలి. దూరం వెళ్ళి 2x పెట్టుకో కావాలంటే పాప. 4 days పల్లి చట్నీ బాగా వేసేసా. హాఫ్లోనే వేసా పల్లి బాగా వెళ్ళింది. జీలకర్ర చాలా గరిట తీసుకున్నా. ఇంకా నువ్వు మొబైల్ తీసుకో, వేడిగా ఉంది. ఇక్కడే పెట్టేసా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా పసుపు వేస్తారా? వేసుకుంటా కావాలి. ఇప్పుడే పల్లీలు కూడా వేసుకొని వేయించుకున్నా. దగ్గరికి వచ్చేయండి. పల్లీలు కొన్నే ఉన్నాయి, ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇవి కొంచెం వేగలుద్దాము.
బండి ఏ కలర్ అది? ఉమ్, ఏ కలర్ అంటారు? ఈ కలర్ అది? అది డార్క్ యాష్ కలర్. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎదుగుతున్న దానిలోనే మెంతాకు వేస్తాను. రండి. ఒక్కసారి ఇలా కలుపుకొని మరీ ఎక్కువసేపు నూనెలో నల్లగా మగ్గనివ్వకూడదు, అవసరం లేదు. ఎక్కువ మగ్గితే ఇలాంటివి బాగుంటుంది. ఆ మెంతి ఫ్లేవర్ అలా ఉంటేనే బాగుంటుంది. కొంచెం వేడి ఉంటే చాలు. పల్లీలు, అలాగే మిరపకాయలు, దాని తర్వాత మెంతాకు చక్కగా వేగిపోతున్నాయండి. మనం వీటిని తీసేసుకోవాలి దీంట్లో నుంచి. మరీ నల్ల కాకుండా చూసుకోండి. ఆకుకూర వేసిన వెంటనే కొంచెం నూనెలో వేస్తున్నాం కదా, మరీ ఇది కాకుండా చూసుకోండి. దగ్గరికి వచ్చేసేయండి. ఎవరమ్మా? ఇక్కడ మంచిగా వెళ్ళిపోయాయి. తీసేసుకుందామండి. ఎంత కూడా తీసేసుకొని తీసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో టమాటా ఉడికించుకుందాం. కట్టు లేదు కళాయి పట్టా తీసుకొని ఒక టమాటా వచ్చేస్తుంది. కట్ చేయలేకున్నది. టమాటాలో కొంచెం సాల్ట్ వేసుకొని, ఇంకా పచ్చడి సరిపోయేంత సాల్ట్ అండి, ఇంకో దాంట్లో వేయండి. నేను వేసేసుకొని కడిగిన చింతపండు గుజ్జుని వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అదే మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకుందాం. మంచిగా ఉడికాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొద్దిసేపు ఆగితే కొంచెం ఈ వేడంతా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. దీంట్లో ప్రత్యేక ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదు. చింతపండు వేసి బాగా ఉడకబెట్టాము. అంటే నాటు టమాటాలా ఉన్నాయి, మంచి జ్యూసీగా కూడా వచ్చింది. ఉప్పు కూడా వేసేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసేసుకుందాం. ఎల్లిపాయలు మిక్సీ పట్టినప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేస్తాను.
నేనైతే చేతి శుభ్రంగా కడుక్కున్నాను, ఎందుకంటే పచ్చడి ఎమ్మటి తినడానికి మా వాడు రెడీగా ఉంటుంది. ఈరోజు మధు వాళ్ళు ఉమ వాళ్ళు టేస్ట్ చేస్తారు, మా ఇంటికి వచ్చున్నారు, వాళ్ళు కొత్త కార్ తీసుకున్నాక. సో ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ముందుగా స్పూన్ ఇవ్వ, దీనికంటే చక్కగా ఇట్లా ఉంది, కొట్టుకొట్టుకు మళ్ళీ ఎందుకు లైటింగ్ కట్ వస్తున్నారు. ఉమా గట్టిగా తీరా నడుస్తుంది వాళ్ళ అబ్బాయిని, గొంతు కింద కింద పడి ఇంటి వాళ్ళు వస్తారు, భయం అవుతుంది. ఓకే వేస్తున్నా, ఎల్లిపాయలు వేసాయి, ఎల్లిపాయలు ఏంది మామిడికి లేదు. ఓకే ఫస్ట్ వీటిని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక ఒక రవ్వ, తర్వాత టమాటాలు యాడ్ చేసుకుందాం. తిరిగి పట్టవా? లాంగ్ లాంగ్ వీడియో అమ్మ నిలబెట్టారా కూర్చోబెట్టారా? ఇది ఈ విధంగా కచ్చాపచ్చగా అయింది కదా. ఇది ఎంత కమ్మడి వాసన వస్తుందో అండి, చూసారా ఇలా ఉంది. ఓకే ఇప్పుడు దీంట్లో ఈ టమాటాని యాడ్ చేద్దాం. ఇలా జోరు జోరుగా ఉంటే ఏంటంటే పల్లి గట్టిగా పట్టేస్తుంది కదండి, ఇలా జోరు జోరుగా ఉంటే పచ్చడి బాగుంటుంది అన్నమాట. బాగుంటుంది చింతా గారు, సరిపోతా ఒకసారి మిక్సీ పెట్టుకుని ఇట్లా తిప్పుకుంటున్నాను నేను. పచ్చడి నాకు మిగల్చి కూడా తిరుగుతుంది మా యోధ. తిప్పు యమ్మీగా అయ్యింది. ప్లేట్ తెచ్చుకుంటుంది రైస్ చూడండి. యోధా ఎంత బాగా వచ్చింది కదా పచ్చడి, చూడండి ఎంత బాగుందో, యమ్మీ యమ్మీగా ఉంది. ఇప్పుడు మా ఆవిడ టేస్ట్ చేస్తుంది కదా అన్నీ. ఈ ఫోటో తీసుకున్నాను ఇంతవరకు మంచిగా చక్కగా. రండి అత్తయ్య గారు రండి. ఎంతసేపు అండి ఇట్రండి, ఇట్రా బాధితురాలా. ఇదిగోండి ఇదిగోండి చెయ్యి మళ్ళీ అడుగుతున్నాను, ఇందాక అడిగారు మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. ఉందిగా ఫోటో దింపమ్మా. బైక్ సొంత చేతిలో పట్టుకోరాదు, వీళ్ళు అడిగిన వీళ్ళు తిని ఎలా ఉందో చెప్తారు. ప్రతిరోజు కనీసం ఒక 10 ముద్దలకి ఒక పచ్చడి అయిపోతుంది మా ఇంట్లో. ఇంతమందికి మళ్ళీ మళ్ళీ కలపకుండా ఒకసారి సరే కలిపింది రాదు. నోట పెడతావా ఏంటి? ఫస్ట్ ఎందుకు తింటుందానని అంతే ఫస్ట్ అంతే ఏదైనా చెప్పండి. టేస్ట్ చూడు ఫస్ట్ ఎలా ఉందో. కారం లేదు మీకు అందరూ పెట్టిందో మళ్ళీ నాకు ఆడికి వస్తుంది. అది ఆ వెయిటింగ్ బాగుంది. నాకు ఉప్పు సరిపడలేదు. 2 స్పూన్స్ వేసా మీ ముందు చూసారా. అమ్మకి సరిపోయింది అనుకుంటా. అమ్మా సరిపోయింది. అనే ఇటన్నా అటన్నా జరుగు బేబీ. సరిపోయింది బాగుంది. నాకు సరిపోలేదు. సరిపోదు నాకే సరిపోయిందండి. ఇప్పుడు మీరు పెట్టుకుంటారా? బాగుంది, సరిపోయింది ఉప్పు నాకు కూడా.
అవునా క్లోజ్ వాళ్ళు ఎక్కువ తింటారు, ఇద్దరు ఎక్కువ తింటారు. నాకేం సరిపడలేదు. ఎక్కువ తింటారు కాబట్టి. నీకు కారం ఉందా? నాకు కాలం లేదు కానీ ముందు సరిపడలేదు. చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వీలైతే ఏం వేసినావు? 4 కామెంట్లు, Yes. కుదిరితే సబ్స్క్రైబ్. టమాటాలు, మెంతి కూర, నువ్వులు. పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్ బాయ్. ఓ ఇప్పటిదా మైక్ లేదు నీ చేతిలో. ఏం వినిపిస్తుంది? ఇంకేసరి బాయ్. బాయ్ అండి. థ్యాంక్ యూ.